मरकज़ी वज़ीर जी किशन रेड्डी ने कहा कि वज़ीर आज़म नरेंद्र मोदी की क़यादत में भारत ने डिजिटल अदायगियों के मैदान में दुनिया भर में नई शनाख्त हासिल की है। इनका कहना था कि यह वक्त था जब मुल्क में डिजिटल इनकलाब और UPI को नामुमकिन करार देकर तनक़ीद की जाती थी, लेकिन आज वो तमाम ख़दशात गलत साबित हो चुके हैं। इन्होंने कहा कि आज भारत डिजिटल अदायगियों के मामले में दुनिया के सफ़े अव्वल के मुल्क में शुमार होता है। बड़े शॉपिंग मॉल से लेकर दूर दराज देहात की छोटी दुकानों और सब्ज़ी फरोश तक तकरीबन हर जगह UPI के ज़रिए अदायगी की सहूलियत दस्तयाब है, जो मुल्क में डिजिटल इनकलाब की बड़ी कामयाबी करार दी जा रही है। ప్రపంచ దేశాలలో భారతదేశం అంటే ఒక గౌరవం, ఒక విలువ పెరిగి భారతదేశస్తులు కనిపిస్తే ఓ మోడీ అనేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రపంచంలో. గతంలో మనం చూసేవాళ్ళం, భారతదేశ ప్రధానమంత్రి వస్తే ఆ దేశానికి సంబంధించినటువంటి ముందు మీటింగ్ పెట్టుకుంటాం. భారతదేశ ప్రధానమంత్రి వస్తుంది కదా, ఈయన అప్పు కోసమే వస్తాడు కాబట్టి ఎంత ఇద్దామో అప్పుడు ముందే ఆలోచన చేస్తాడు. ఇప్పుడు పరిస్థితి మారి భారతదేశ ప్రధానమంత్రి వస్తే మా దేశానికి ఏమిచ్చిపోతాడు అనేటువంటి ఆలోచన ఈరోజు మోడీ గారి నాయకత్వంలో అది మారుతుంది. మనము గతంలో పోలియో వ్యాక్సిన్ చిన్న విషయం చెప్పిన ముగిస్తాం. పోలియో వ్యాక్సిన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ప్రపంచమంతా పోలియో వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత ఆయా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని పోలియో మనం వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళం. 40 సంవత్సరాల తర్వాత మనం వ్యాక్సిన్ తయారు చేసాం. 40 సంవత్సరాల తర్వాత భారతదేశం అంత లేట్ ఉన్నాం. కానీ మొన్న కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాల కంటే ముందే అన్ని దేశాలతో సమానంగా మోడీ గారి నాయకత్వంలో మన దేశ శాస్త్రజ్ఞులు అద్భుతంగా మరి ప్రపంచంలో అతి మేలైనటువంటి కరోనా వ్యాక్సిన్ ఎక్కడ తయారైందంటే భారతదేశంలో హైదరాబాద్ లో 150లో 100 దేశాలకు ఫ్రీగా వ్యాక్సిన్ పంపించారు. అమెరికా దేశం కూడా మన దేశానికి సంబంధించిన వ్యాక్సిన్ తెప్పించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ రోజు అనేక రకాల మార్పులు వచ్చాయి. గతంలో షూస్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, చిన్న రివాల్వర్స్, డిఫెన్స్ సంబంధించిన అన్ని వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ రోజు మనమే 50 దేశాలకు ఈరోజు డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి. మన దగ్గర డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ మరి ఫోన్ పే గాని ఇతరత్రగా మనం ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది అన్నారు భారతదేశంలో ఏదా పోయేదా అసలు కనెక్టివిటీ లేదు, ఎక్కడ కూడా ఫోన్ కనెక్టివిటీ లేదు, అందరు పేదల దగ్గర ఫోన్ దగ్గర ఉంటారు. ఈరోజు మీరు రోడ్లలో తిరుగుతుంటే చిన్న షాపులలో కూడా ఫోన్ పే ఉంటుంది. ఫోన్ పే లేనటువంటి దుకాణం ఈ రోజు భారతదేశంలో ఉండదు. అంత అద్భుతంగా ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు భారతదేశం ముందుకెళ్తాం.